టేక్మాల్ సహకార సంఘంకు సంబంధించినటువంటి పాలకవర్గం గత ఆగస్టు మాసంలో ఈ సొసైటీకి సంబంధించిన లావాదేవీలు కానీ క్రాప్ లోన్ల విషయం కానీ పలుమార్లు మీటింగ్లు ఎన్ని సందర్భాలు అడిగినా మీటింగులు పెట్టకపోగా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ బలపరిచినటువంటి డైరెక్టర్లు వాళ్ళు ఏం చేశారంటే డిసిఓ కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అసలు ఎన్నికైన కూడా అసలు ఎంత లాభాలు వస్తున్నాయి, సొసైటీ ఎంత నష్టాలు నడుస్తుందని చెప్తుండ్రు, ఇవన్నీ వివరాలు మాకు ఇవ్వలేదంటూ వాళ్ళు డిసిఓ కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు విషయంలో సెప్టెంబర్ మాసంలో డిసిఓ గారు కరుణాకర్ ఆడిటర్ తోని ఎంక్వైరీ వేశారు. ఆ ఎంక్వైరీలో భాగంగా 3-4 మాసాలు సమగ్ర విచారణ జరిపారు. పెట్రోల్ బంక్ మీద, షేర్ అమౌంట్ విషయంలో, ప్యాడీ కమిషన్ విషయంలో, ఈ రైతులకు సంబంధించిన షేర్ అమౌంట్, వీటన్నిటి మీద 4 విభాగాలుగా ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ చేసి రిపోర్ట్ తయారు చేసి వారు డిసిఓ గారి అనుమతితోని మరి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ క్లియర్ ఈ విషయాలు ఎంత ప్రాజెక్ట్ జరిగిందంటే, పెట్రోల్ బంకు మొదటి విభాగం పెట్రోల్ బంక్ లో 5,14,167 రూపాయల ఫ్రాడింగ్ ఉంది. మరి కొత్తగా పెట్రోల్ పంప్ పెట్టిర్రు, రైతుల సొమ్ముతోని పెట్రోల్ పంప్ పెట్టి దాన్ని నడిచే విధానం తెలియనప్పుడు అది ఎవరి సొమ్ము ఈ విధంగా దోచుకుంటూ పోతే, రెండవ విషయం ప్యాడీ కమిషన్ 11,46,325 రూపాయలు ప్యాడీ కమిషన్ లో మరి లెక్కలు లేవు వీటికి, ఇది కూడా ఫ్రాడింగ్ జరిగింది. అలాగే షేర్ అమౌంట్ విషయంకి వస్తే 4,74,440 రూపాయలు, టోటల్ గా 21,34,933 రూపాయల ఫ్రాడింగ్ జరిగిందను అంటూ ఆడిటర్ గారు తన విచారణ చేసి సంతకాలు పెట్టి మరి డీసీ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇది 51 ఎంక్వైరీ యాజ్ ఫర్ కోఆపరేటివ్ బైలా 364 ప్రకారము 51 బైలా ప్రకారము ఈ చర్యలు ఉంటాయి దీని మీద. మరి గతంలో వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎలాంటి అవినీతి చేయలేదు, ఈ 4 సంబంధించినటువంటి అవినీతి అంశాలు, ఇది కరుణాకర్ గారు ఇచ్చిన రిపోర్ట్, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిపోర్ట్, డిసిఓ గారు మరి అధికారులు ఇచ్చిన రిపోర్ట్ కూడా వాళ్ళు ఏమన్నారంటే, గతంలో ప్రెస్ మీట్ పెట్టి సొసైటీ చైర్మన్ గారు మరి టిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఏం ప్రెస్ మీట్ ఇచ్చారు, మేము సొసైటీని అభివృద్ధి చేస్తున్నాం, మా సొంత ఆస్తులను అమ్ముకొని సొసైటీని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డైరెక్టర్లు లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మమ్మల్ని బదనాం చేస్తున్నారు అనే విషయాన్ని స్వయంగా చైర్మన్ ఆయన ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ నేను అవినీతి చేసినట్టు నిరూపిస్తే నేను నా ముక్కు సొసైటీ బ్యాంకు మీద నేలకు రాస్తా, నేను పదవికి రాజీనామా చేస్తా అని ఎన్నో మాటలు ప్రగల్భాలు పలికాడు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, నువ్వు ఈ విషయం మేము బయట పెడుతున్నాం, అధికారికంగా అధికారులు బయట పెట్టారు, మరి ఇప్పుడు ఏం చేస్తాం అని చెప్పి సొసైటీ చైర్మన్ గారిని, వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్లు, అదే సెక్రటరీ గారు కూడా మేము సవాల్ విసురుతున్నాం. ఏంటంటే, మీరు పార్టీల పరంగా జాతీయ పార్టీని మీద బురద తల్లడము, బట్టగాల్చి మీదేయడము, ఈ పనులు మానుకోండి. మేము మీకు సూచనలు ఇస్తున్నాము. మేము అభివృద్ధి కానీ రైతుల విషయంలో కానీ మేము మన సంక్షేమం కోసం మేము పాటుపడడానికి సిద్ధంగా ఉన్నాం. లక్షల రూపాయలు రైతుల సొమ్ములను ఫ్రాడింగ్ చేసి దుర్వినియోగం చేసి మేము అభివృద్ధి చేస్తున్నామంటాం. అభివృద్ధి పేరుతో దోసుకోవడమా మీ వ్యవహారం? సొసైటీ ఏర్పాటు ఇన్నేళ్ల నుంచి కూడా ఇంత అవినీతి జరగలేదు. మరి ఇప్పుడు మీరు రాగానే ఇంత అవినీతి జరిగిందంటే ఇదే నిదర్శనం. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మమ్మల్ని అంటున్నారు అనవలసి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు అవినీతి మీరు ధ్యేయంగా బతుకుతున్నారా? మరి దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి శిరస వహించాలి. ముఖ్యంగా కలెక్టర్ గారు, డీసీ గారు కూడా ఏం కోరుతున్నామంటే, ఈ విధంగా కూడా బయటపడ్డ తర్వాత తక్షణ చర్యలు ఏముండాలంటే, జీవితంలో కూడా ఇలాంటి వారిని సొసైటీ సభ్యత్వం నుంచి రిమూవ్ చేయాలి. తక్షణము ఈ అమౌంట్ కు ఇంట్రెస్ట్ ద్వారా ఏ తేదీలలో ఏ నెలలో ఫ్రాడింగ్ జరిగారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మితితోని వసూలు చేసి ప్రభుత్వం ఖజానాలో జమ చేసి రైతులకు తిరిగి వాళ్ళ షేర్ అమౌంట్ వాపసు ఇచ్చేయాలి. మరి 10% వసూలు చేసే షేర్ అమౌంట్ ను మీరు 15% వసూలు చేసి 268 రైతుల ఏది ఎక్కడ తిన్నది న్యాయం? మరి ఇలాంటి పొరపాట్లు చేసేది మీరు. మరి మీరు సరిదిద్దుకోవడానికి 100 పిల్లలను తిన్న ఎలుకలను తిన్న పిల్లట కాశీపోయి ముఖ్యచ్చినట్టున్నది వీళ్ళ వ్యవహారం. మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అభివృద్ధి పేరుతో దోపిడీ అయితే మంచిది కాదు. దీనికి సమాధానం చెప్పాలని చెప్తున్నాం.
మేము తక్షణమే ఇంటి విషయం మీద మేము అందరం పార్టీ డిమాండ్ చేస్తున్నది, వీటి సమాధానం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గం టేక్మాల్ మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి జరుగుతున్నది రైతులందరూ తెలుసు. ఇప్పటికి 50 కోట్ల అభివృద్ధి టేక్మాల్ మండలం జరుగుతున్నది. 16 కోట్లతో బీటీ రోడ్లు, ఎస్టీ రోడ్లు ఆల్రెడీ పూర్తిగా వస్తున్నాయి. మరి మోడల్ స్కూల్ గానీ, బిల్డింగ్ గానీ 50 కోట్ల అభివృద్ధి జరుగుతున్నది. కళ్ళకు కనిపిస్తలేదా? మరి త్వరలోనే 27 తాండాలకు డాంబర్ రోడ్లు ఆనుకొని వాళ్ళ సీసీ రోడ్లకు, సైడ్ రోడ్లకు తాండాకు 10 లక్షల చొప్పున 27 తాండాలకు 2,70,00,000 ప్రతిపాదనలు నిన్నే పంపడం జరిగింది. అది కూడా త్వరలోనే మంజూరు వస్తుంది. మరి ఈ విధంగా మేము టేక్మాల్ మండలాన్ని ఉన్నత మండలంగా ఆదర్శంగా తీర్చిదిద్దే విషయంలో మరి మంత్రి గారి చొరవకు మేము అభినందిస్తున్నాం. పార్టీ ద్వారా మీరు చేతనైతే అభివృద్ధికి సహకరించండి, లేదంటే మూసుకొని ఊకోవాలి. మరి ఇంత అవినీతి మేము బయట పెడుతున్నాం, దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.